1985 మెగాస్టార్ చిరంజీవి కెరీర్ కి మర్చిపోలేని సంవత్సరం అని చెప్పొచ్చు. ఈ ఇయర్ నెల రోజుల తేడాతో విడుదలైన రెండు చిత్రాలు మెగాస్టార్ చిరంజీవి నట జీవితంలో గొప్ప మార్పు తెచ్చాయి. ఆ చిత్రాలు అడవి దొంగ, విజేత. ముఖ్యంగా అడవి దొంగ చిత్ర విజయంతో చిరంజీవితోనూ భారీ చిత్రాలు నిర్మించవచ్చనే నమ్మకం అగ్ర నిర్మాతల్లో కలిగింది. ఆనాటి నంబర్ 1 హీరో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్లిపోవడంతో ఆయన అధిష్ఠించిన అగ్రఆసనం ఖాళీ అయింది. అక్కినేని సహా పలువురు అగ్రతారలు ఉన్న పెద్ద సంఖ్యలో అభిమానులున్న హీరో కృష్ణ ఆ స్థానం దిశగా అడుగులు వేస్తున్నారు. ఆ సమయంలోనే ఖైదీ చిత్రం విడుదలైంది. ఆ సినిమాతో చిరంజీవికి ఓవర్ నైట్ స్టార్డమ్ వచ్చింది. ఎవరి అండదండలు లేకుండా కృష్ణే నమ్ముకుని ఎదిగిన చిరంజీవి ఖైదీ తర్వాత మరికొన్ని జనరంజకమైన చిత్రాల్లో నటించి అభిమానుల సంఖ్య పెంచుకున్నారు. ఏడాది తిరగకుండానే హీరో కృష్ణతో పోటీ పడే స్థాయికి చేరుకున్నారు. అటువంటి నేపథ్యంలో 1985లో విడుదలైన అడవి దొంగ చిత్రం మెగాస్టార్ కెరియర్ గ్రాఫ్ ను మరింత పెంచింది. ఎన్టీఆర్ తరానికి చెందిన భారీ చిత్రాల దర్శకుడు రాఘవేంద్రరావు చిరంజీవితో చేతులు కలపడంతో ఆయన కెరీర్ కు మరింత ఊపు వచ్చింది. సోలో హీరోగా చిరంజీవి రాఘవేంద్రరావు దర్శకత్వంలో నటించిన తొలి సినిమా ఇదే. మెగాస్టార్ చిత్రాల వ్యాపార పరిధిని బాగా పెంచి బాక్సాఫీస్ ను కొల్లగొట్టింది. ఆ సమయంలో సూపర్ స్టార్ గా వెలుగుతున్న కృష్ణ చిత్రాలకు సమానంగా ఈ సినిమా బిజినెస్ కావడం విశేషం. అలాగే తొలివారం దాదాపు 84 లక్షలు వసూలు చేసి ట్రేడ్ పండితుల్ని ఆశ్చర్యపరిచింది. రాఘవేంద్రరావు మార్క్ పాటలతో, చిరంజీవి నృత్యాలతో ఒక సరికొత్త మాస్ కాంబినేషన్ కు అడవి దొంగ తెరతీసింది. చిరంజీవి సినిమాను ఎంత ఖర్చు పెట్టి తీసినా వసూళ్లకు ఢోకా ఉండదని ఆ సినిమా ప్రూవ్ చేసింది. అలాగే ఎన్టీఆర్ తో సినిమాలు తీసిన నిర్మాతలు కూడా ఎక్కువ ఖర్చు పెట్టి భారీ సినిమాలు తీయాలంటే చిరంజీవితోనే సాధ్యమని అడవి దొంగతోనే ముందుకు రావడం మొదలైంది. ఈ సినిమాలో చిరంజీవి టార్జాన్ పాత్ర పోషించారు. ఇంటర్వెల్ వరకు ఆయనకు మాటలే ఉండవు. ఈ విషయంలో రాఘవేంద్రరావు మెగా అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు కూడా. రాధా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం 1985 సెప్టెంబర్ 19న విడుదలైంది. హైదరాబాద్ లో దేవి, సత్యం, కోనార్క్, జ్యోతి థియేటర్లలో విడుదల చేశారు. విడుదల రోజున 4 థియేటర్లలో 5 షోలు ప్రదర్శించడం హైదరాబాద్ సిటీ హిస్టరీలో ఇదే తొలిసారి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ AS మీడియా.